ఆల్సో సార్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ అంటే పాతకాలంలో వాళ్ళు ఇది గద్దగూడు, పిచ్చిగూడు, లేకపోతే పేక మేడలు లాంటి వర్డ్స్ అని యూజ్ చేసేవాళ్ళు బ్యాక్ ఇన్ ద డే. అవును. అక్కడి నుంచి ద కల్చర్ ఆఫ్ అపార్ట్మెంట్ ఈజ్ ద ఓన్లీ వే అవుట్ అన్న కల్చర్ రావడానికి మీలాంటి వాళ్ళు యాజ్ పాత్ బ్రేకర్స్ ఆర్ యూ గైస్ అంటే స్పెషల్గా జనప్రియ ఎందుకు మెచ్చుకోవాలి అంటే వీళ్ళు నిజంగా ఇలాంటి ఒక కొత్త పతనానికి ఒక కొత్త పాత్కి మీరు క్లియర్గా లే చేశారు ఫౌండేషన్. దానికి రీజన్ హౌ డిడ్ దాట్ చేంజ్ హ్యాపెన్ సార్? అంటే మేము వీ హెవ్ డన్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ రిమెంబర్ అస్ అపార్ట్మెంట్ డెవలపర్స్, కానీ మేము చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రైట్ నౌ జనప్రియ అప్స్కేల్ నా సంస్థ పేరు కూడా వీఆర్ నౌ కమింగ్ అవుట్ విత్ 2 వాట్ యు సే విల్లా ప్రాజెక్ట్స్ ఆల్సో. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ అబౌట్ అఫోర్డబిలిటీ, క్వశ్చన్ ఈజ్ అబౌట్ లివబిలిటీ. ఎవ్రీబడి అట్ వన్ టైమ్ వాంటెడ్ టు స్టే ఇన్ అ విల్లా, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అపార్ట్మెంట్స్ మేము కట్టి డెలివరీ చేసి అన్నీ చేసిన తర్వాత కమ్యూనిటీస్లో చాలామంది పిల్లలు పెద్దగా వెళ్ళిపోయాక ఇదంతా ఒక ఎవల్యూషన్ క్రియేట్ అయినాక దే ప్రిఫర్ టు స్టే ఇన్ అన్ అపార్ట్మెంట్. ఎందుకు? మీకు అపార్ట్మెంట్లో ఒక 10 అపార్ట్మెంట్స్కి 1 కుక్ కెన్ కమ్ అండ్ కుక్ ఫర్ యూ. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఇంట్లో వచ్చేస్తుంది, ఇంకో హాఫ్ అన్ అవర్ ఇంకో ఇంట్లో వచ్చేస్తుంది. ఈ కంఫర్ట్ మీకు ఎక్కడ దొరుకుతుంది? మీ ఇండిపెండెంట్ హౌస్ మీరు పక్కన కట్టుకొని ఉంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దాట్. యువర్ క్లోత్స్ వాష్ చేయడానికి ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఒక 1 person కెన్ కమ్ అండ్ వాష్ క్లోత్స్ ఫర్ 10 houses, 1 person అండ్ క్లీన్ 10 houses. అండ్ యూ డోంట్ అండ్ దెన్ యువర్ ప్రైవసీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. ఎవ్రీ టైమ్ యూ వాంట్ ఒక సర్వెంట్ మన ఇంట్లోనే పెట్టుకోవడం కానీ ఎవరినైనా మనం హౌస్ హెల్ప్ని ఇంట్లోనే పెట్టుకోవడం కూడా మీ ప్రైవసీకి కొంచెం భిన్నాకరంగా ఉంటుంది. కరెక్ట్. అదే అపార్ట్మెంట్లో వాళ్ళ టైంలో వాళ్ళు చేసి వెళ్ళిపోయింది అనుకోండి, మీ ప్రైవసీ టైం మీకు ఉంటుంది. సార్టెడ్. సో ఇవన్నీ ఇట్ బికేమ్ ఏ కల్చర్ గోయింగ్ ఫార్వర్డ్. మెల్లమెల్లిగా ఇట్ బికేమ్ ఏ కల్చర్. సెకండ్, 1000 అపార్ట్మెంట్లు ఒక దగ్గర కడతాం, ఎంతమంది పిల్లలు ఉంటారు? మినిమం 2000 మంది పిల్లలు ఉంటారు. అసలు మీరు అదే ఒక 100 విల్లాస్ కడితే ఎంతమంది పిల్లలు ఉంటారు? సో ఎవరు గ్రోత్లో ఎవరు ఎవల్యూషన్ బాగుంటుంది? అవును, క్లియర్లీ ఆ సోషల్ అవేర్నెస్ అనేది పిల్లలకి పెరుగుతుంది. యా, కరెక్ట్. వాళ్ళు కింద పోయి ఫుట్బాల్ ఆడగలుగుతారు, సైకిల్ ఆడగలుగుతారు, సైకిల్స్ మీద వేసి తిరగగలుగుతారు, స్కేట్ బోర్డ్స్ చేయగలుగుతారు. యూఆర్ ఇన్ కన్ఫైన్డ్ ఎన్వైరన్మెంట్, యూఆర్ నాట్ ఆన్ ద రోడ్ ఆల్సో. సో మీకు ఆ కన్ఫైన్డ్ ఎన్వైరన్మెంట్లో అంతమంది ఫ్రెండ్స్ గ్రూప్స్తో మీరు పెరిగినప్పుడు మీ మైండ్ సెట్ కానీ మీ థాట్ ప్రాసెస్ కానీ వర్సెస్ ఒక ఇండిపెండెంట్ హౌస్లో మీ ఓన్ పెరిగిన దానికి చాలా డిఫరెన్స్. బావిలో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. ఆ డిఫరెన్స్ చాలామందికి అర్థమయ్యి చాలామంది అఫోర్డబిలిటీ ఉన్న హై ఎండ్ అపార్ట్మెంట్స్కి మూవ్ కావడం ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట.